ఓకే. అంటే ప్రత్యక్ష రాజకీయాలలో ఎప్పుడు భారతి గారు మనకి కనిపించరు. కానీ వార్తల్లో మాత్రం ఎప్పుడు భారతి గారు కనిపిస్తూనే ఉంటారు. ఇది కాస్త ఆశ్చర్యకరాన్ని కలిగించే విషయం మీరు చెప్పినట్లుగా. సో, అంటే డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక భారతి గారిని టార్గెటెడ్ చేస్తూ కావాలనే ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారా? భారతి గారు కూడా ఇదే మాట ఖచ్చితంగా అన్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే వారు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే రోజు ఇప్పుడు భారతి గారి చెల్లెలు శర్మిల గారు ప్రత్యక్ష రాజకీయాల్లో పాదయాత్ర, నాట్ ఓన్లీ కాంగ్రెస్, వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఉన్నారు. వారి మదర్ కూడా రాజకీయ క్యాంపెయిన్ చేశారు. అప్పుడు కూడా భారతి గారు ఎప్పుడు క్యాంపెయిన్ లో రాలేదు. వెనకాల నిలబడుకుంటారు తప్ప మాట్లాడు. పులివెందుల ఎమ్మెల్యే వరకు వారి భర్త తరఫున భారీగా వెళ్తుంది తప్ప, అది కూడా జగన్ గెలిస్తే మీకు మంచి జరుగుతుంది పులివెందులకు అని చెప్పడం తప్ప రాజకీయాలు మాట్లాడారు. అంత సీరియస్ గా రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి. రాజకీయాలు తెలియకో రాజకీయ విషయాలు అవగాహన, తన భర్త సీరియస్ గా రాజకీయాలు ఉన్నప్పుడు నేను మాట్లాడడం అనేది అన్నెసరీ కాంట్రడిక్షన్ వస్తుందని వారు అవగాహనతో వారి ఇంటి కార్యక్రమాలు, ఇల్లు, స్వచ్ఛంద కార్యక్రమాలు, తర్వాత వాళ్ళ వ్యాపార సంస్థలు వరకే వారు పరిమితం అవుతున్నారు. కానీ అయినా కూడా ఎందుకు చేస్తున్నారంటే జగన్ గారిని మానసికంగా దెబ్బతీయడం కోసం. భార్య కదా, ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా భార్య పైన అట్లా వస్తున్నప్పుడు కొంత ఎక్కడో ఒకసారి భావోద్వేగానికి గురవుతుంటారు. కాబట్టి అట్లాంటిది రెండోది ఈ మధ్య కాలంలో మరి అది ఎక్కువైనాయి. ముఖ్యంగా రాధాకృష్ణ గారు మేము వ్యక్తిగత విషయాలు మాట్లాడితే పెద్ద సంచలనం అయిపోతుందో ఏదో అయిపోతుందని చెప్పారు. నేను మాట్లాడట్లేదు కానీ అనేసి ఆయన మాట్లాడలేదు కానీ అనేసినాడు. రాధాకృష్ణ గారు వ్యక్తిగత విషయాలు ఏంటంటే వీళ్ళ పాటికి వెళ్ళి మాట్లాడడం మొదలెడతారు. ఆయనే వీళ్ళు చెప్పిందే ఉండదు. కానీ భారతి గారు విడాకుల కేసు పెట్టారట, గృహహింస కేసు పెట్టేశారట. ఎట్లాంటి చూడండి, అది ఏమన్నా వినడానికి కూడా బాగుండవు. అట్లాంటి కేసులు పెట్టేశారు, గొడవలు అయినాయి. ఒకనొక దాంట్లో ఏదో నిద్రమాతలు తీసుకున్నారు. ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడడం యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చొని. రాధాకృష్ణ గారు ఇదే చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేదు. అంటే ఆయన ఏం చెప్పలే, వీళ్ళకి ఆయన ఏం రాయలేదు. ఆయన ఈ తెలుగు వైసీపీ ఏబిఎన్ మధ్య రాద్ధాంతం 2 రోజులు జరిగింది కదా, ఆ టైంలో రాధాకృష్ణ గారు తన వ్యాఖ్యల్లో చాలా విషయాలు మాట్లాడుతూ మీ వ్యక్తిగత విషయాలు వెళ్తే చాలా చెప్పొచ్చు, నేను అవన్నీ బయట పెట్టాల్సి వస్తుంది అన్నట్టు అన్నాడు. వాడిన మాట వాస్తవం. ఆయన ఏం చేశాడో మనకు తెలియదు, ఆయన ఏం పెడతాడో తెలియదు, ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఆయన ఏం ఏ ఉద్దేశంతో చెప్పాడంటే ఏ పాయింట్లు చెప్పాడు, ఈ పాయింట్లు అంటారు వీళ్ళు. వీళ్ళకి ఎవరు చెప్పినారు? ఆయన మనసు, రాధాకృష్ణ గారి మనసులో ఆయన ఏమైనా ఫోన్ చేసి చెప్పాడు వీళ్ళకి అంటే ఆ పేరు చెప్పేసి సంచలనం అయింది కాబట్టి అదిగో ఇదే అంటారు. చూసే వాళ్ళకి ఏమో అనుకుంటారు కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టక తప్పదని ముందు లీగల్ గా మొదటి చేయడం వైసీపీ చాలా వీక్. లీగల్ గా ఇష్యూస్ వచ్చినప్పుడు సరిగా పట్టించుకోరు. భారతి గారు లాంటి వాళ్ళైతే వాళ్ళ తిప్పలు పడతారులే, ఎన్ని రోజులు పోతాం అనేటివి. అది తిప్పలు పడేది కాదు. ఏదో తెలుసో తెలియక మాట్లాడే వాళ్ళు అయితే వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. ఆర్గనైజ్డ్ చేసే వాళ్ళ పాపాన వాళ్ళు పోరు కదా. ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ గా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఆ స్టెప్ తీసుకున్నట్టు